నగరంలోని నాస్గూడలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన విగ్రహాన్ని కూటమి నేతలు ఆవిష్కరించారు. వాజ్పేయి శత జయంతి సుపరిపాలనా దివస్ సందర్భంగా ఘనంగా కీర్తించారు కూటమి నేతలు. ప్రధానిగా భారతదేశానికి ఎనలేని సేవలు చేసి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఘనమైన వ్యక్తి అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వాజ్పేయి విగ్రహాన్ని తొలిగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా, 12 సార్లు పార్లమెంటు సభ్యునిగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో అనేక కష్టతరమైన విధులు నిర్వహించి ఎనలేని ఘన కీర్తిని పొందారని కొనియాడారు. భారతదేశానికి శత్రు దేశాలుగా భావించిన ఇతర దేశాలతో సైతం స్నేహపూర్త వాతావరణాన్ని కొనసాగించారని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేలు, జనసేన, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ గర్వించదగ్గ మహానాయకుడు, భారతదేశ అభివృద్ధి బాటలో నడిపించేటువంటి అతి కొద్ది మందిలో 3 సార్లు ప్రధానమంత్రిగా చేసి భారతదేశ అభివృద్ధికి పునాదులేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి నాయకుడి 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక మహా కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు శనక్కాల అరుణ గారికి, అలాగే ఉమాశంకర్ గారికి, నాతో పాటు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే రామలింగ శాస్త్రి గారికి, అలాగే ముందున్నటువంటి పెద్దలకు, మిత్రులకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక మంది మహనీయులు భారతదేశ అభివృద్ధి కోసం అనేక రకాలుగా కృషి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వాళ్ళందరిలో కల్లా ఒక సమాజ స్పృహతో ప్రతి వర్గానికి కూడా మేలు చేయాలి, అందరికీ అవకాశాలు రావాలి, అందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా సామాన్యుల కోసం కూడా అనేక అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయనకిచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా పేద ప్రజల కోసం, భారతదేశ అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి మహా ప్రస్థానం, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా నేషనల్ కోఆర్డినేటర్ కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, అలాగే ఎన్హెచ్టిపి కానీ, అవన్నీ కూడా అప్పటికి ప్రజల్లో అవగాహన లేనటువంటి అంశాలని కూడా పెద్ద స్థాయిలో, ఏదైతే ఎవరు ఆలోచించినటువంటి విధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మహానగరాలతో పాటు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నగరాలు కూడా కలిసేటువంటి విధంగా నేషనల్ కోఆర్డినేటర్ రోడ్ ప్లాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉందంటే దానికి పునాదులు. ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా నా సెంటర్లో ఆయన విగ్రహావిష్కరణకి విచ్చేయడం జరిగింది. నిజంగా శత్రువు ఎరగని మహానాయకుడు, కవి, రచయిత. ఆయన రచనలతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రధానిగా మన భారతదేశానికి ఆయన అందించిన సేవలు ఎంతో గణనీయం. ఏ ఒక రాజకీయ నాయకుడికి ఎక్కడో ఒక చోట ఒక శత్రువు అనేవాడు ఉంటాడు, కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా వాజ్పేయి గారు అని అంటే ఒక చిన్న మచ్చని కూడా చూపించలేని ఒక అద్భుతమైన వ్యక్తి. నాకు కోల్పోవడానికి ఏమీ లేదు అని చెప్పి చాలా ధీటుగా, ధైర్యంగా మన భారతదేశంలో ప్రధానిగా మెలిగిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎందరో నాయకులకి, నేటి నాయకులకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. భావితరాలకు కూడా ఆయన జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి విగ్రహాన్ని వాళ్ళు ఆవిష్కరించుకోవడం నిజంగా ఆనందం. ఉమాశంకర్ గారిని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గాంధీ గారిని పార్టీ రహితంగా చూస్తాము, అంబేద్కర్ గారిని ఏ రకంగా పార్టీ రహితంగా చూస్తాము, అలానే ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. రాజకీయంలో విలువలు ఉండాలి, విలువలతో కూడినటువంటి రాజకీయాలే చేయాలి అనేదానికి నిలువుటెద్దు నిదర్శనం ఆయన. ఎందుకంటే అందరూ తెలుసు, అప్పుడేదో ఒక్క సీటు అనుకుంటా తగ్గింది, ఒక్క సీటు లేకపోతే ఒక్క సీటు కోసం వేరే వాళ్ళకి తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయ విలువలు అవి కాదని చెప్పేసి
ప్రధానమంత్రి పదవిని వదిలిపెట్టేసేసి మళ్ళా రెండోసారి అయినటువంటి వ్యక్తి ఆయన. ఆ టైంలో ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. చెప్పుకుంటే విద్య దగ్గర నుంచి, కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి మొదలు పెడితే, వాజ్పేయి గారి విగ్రహం లేదు అని మేము బీజేపీ తరఫున బాధపడుతున్న సందర్భంలో 1వ నియోజకవర్గ బీజేపీ పార్టీ నడుం కట్టి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా సంతోషకరం. చాలా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వాజ్పేయి గారి గొప్పతనం ఏమిటి? ఆయన పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా పుట్టుకతో నుంచే చిన్న వయసులోనే ఎవరు కూడా చదువుకోవాలి, మనం సంపాదించుకోవాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటాం. కానీ ఆయన ఆ చిన్న వయసులోనే RSS వైపు ఆయన మొగ్గు చూపి తన జీవితం మొత్తం కూడా దేశానికి అంకితం చేసినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే వాజ్పేయి గారని చెప్పుకోవాలి. 11 సార్లు రాజ్యసభ లోక్సభకి 2